అన్నా డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమయ్యారా అంటే తమిళ రాజకీయ వర్గాల నుంచి అవుననే సంకేతాలు అందుతున్నాయి. ఈ నెలాఖరులోపు ఆమె ఈ పదవిని అధిష్ఠించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందట. జ్యోతిష్యులు తాజాగా ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం ఆమె ఈ నెలాఖరు కల్లా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జయ మరణం తర్వాత శశికళ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ అందరినీ తన వైపుకు తిప్పుకునేలా పావులు కదుపుతూ చివరకు పార్టీపై గట్టి పట్టును సంపాదించారు. వ్యవహార శైలిలోనూ శశికళ అమ్మను తలపిస్తుండడంతో మొదట్లో ఆమె పట్ల వ్యక్తమైన వ్యతిరేకత కొంత తగ్గింది. దీనికి తోడు 5 సీనియర్ మంత్రులు శశికళ సీఎం పదవి చేపట్టేందుకు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం పన్నీర్ సెల్వం గురువారం చేయాల్సిన పలు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలు హఠాత్తుగా రద్దు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. శశికళ సీఎం పదవిని చేపట్టనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు రద్దయినట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. అన్నా డీఎంకే వర్గాల్లో ఇదే విషయమై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం సీఎంగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టినప్పటికీ ప్రజా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపయోగించిన గదిలో నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక శశికళ తొలుత 12వ తేదీనే సీఎంగా పదవిని చేపట్టాలనుకున్నారట. అయితే మార్గశిర మాసంలో ప్రమాణ స్వీకారం చేస్తే మంచిది కాదని ఆమె కుటుంబీకులు అడ్డు చెప్పారట. దీంతోనే ఆమె తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. తమిళులకు తైమాసం అంటే చాలా సెంటిమెంట్. ఇప్పుడు నడుస్తున్నది అదే మాసం. శశికళ ఈ విషయంలో జ్యోతిష్యులను సంప్రదించగా ఈ నెలలోనే సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టినట్లు సమాచారం. ఒకవేళ ముహూర్తంలో కుదరకపోతే జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24వ తేదీలోపు అయినా చిన్నమ్మ సీఎం కావడం తథ్యం అని అన్నా డీఎంకే శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది. యోయో న్యూస్, చెన్నై.